ఐటీసీ నగర కార్యదర్శి మదిరెడ్డి గారిని కూడా వేదికను అలంకరించుకొని కోరుతాను. నగర వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్రాయుడు గారిని వేదికపై కోరుతున్నాం. యూనియన్ కడప జిల్లా 5వ మహాసభలకు మనం ఆ జబ్బులలో పనిచేస్తాం, అంటురోగాలలో పనిచేసే మెడికల్ లీవ్లో ఏఐటీసీ అధ్యక్షులు భద్రత, సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల పట్ల ప్రభుత్వాల వైఖరి తరలించే రాష్ట్రాలలో ఏ రాష్ట్రాలలో కార్మికుల స్థితిగతుల పైన మొత్తం దేశవ్యాప్తంగా ఎంత చెత్త ప్రతిరోజు టన్నుల చెత్త అనేటువంటిది బయటికి వ్యర్థమైన రూపంలో వస్తూ ఉంది. మరి ఇదంతా ఎక్కడికి వెళ్తా ఉంది? పడతా మనల్ని కాపాడుతూ వస్తున్నటువంటి పరిస్థితి అది ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో ఉన్నప్పటి వరకు ఏ ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ తెలియదు. చాలా వరకు ఎక్కడో ఎందుకు కడప కమిషనర్ పూర్వంలో సుబ్బరాయుడు ఏఐటీసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేడు కడప నగరంలో కడప జిల్లా 5వ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలు రేపు రాష్ట్రం అంతా కూడా వీటిని నిర్వహించుకొనేసి ఈ మార్చి 16, 17, 18 తారీఖులలో మంత్రి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నారాయణ గారి ఇలాకాలో రేపు పొద్దున్న రాజమండ్రిలో మహాసభలు, రాష్ట్ర మహాసభలు అనేవి నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్లుగా ఎటువంటి సమస్యలు కూడా పరిష్కారం కానటువంటి పరిస్థితి ఉంది. వీటిపైన దృష్టి సారించాల్సినటువంటి మంత్రి నారాయణ గారు మున్సిపల్ ఉద్యోగుల, కార్మికుల సమస్యలపై దృష్టి సారించకుండా కేవలం అమరావతి క్యాపిటల్ దీనికోసమే అనేటువంటి దాంతో పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పర్యవసానంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10-15 వేల మంది రిటైర్డ్ అయిన కార్మికులు లేదా చనిపోయినటువంటి కార్మికులు వీళ్ళ స్థానాలలో కార్మికుల భర్తీ అనేటువంటిది లేకుండా పోయినటువంటి పరిస్థితి. రెండవది వీటికి సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు పిఆర్సీలు కావచ్చు, లేకపోతే ఇంకా 12వ పిఆర్సీ కావచ్చు, లేకపోతే ఇంకా వాటిని ప్రకటించనే లేనటువంటి పరిస్థితి. డిఏలను పైన 2 ఏళ్లుగా పోరాటం చేస్తే ఒక్క డిఏను నిన్న సంక్రాంతికి విడుదల చేశారు. ఎంత దుర్మార్గకరమైనటువంటి విషయం అంటే అంత దుర్మార్గకరమైనటువంటి విషయం. దాంతోపాటు ఇవాళ ప్రైవేటేషన్కు కార్పొరేషన్లను అలాగే మున్సిపాలిటీలను వీటన్నిటినీ దారదత్తంగా అప్పచెప్పడానికి కుట్ర పన్నుతా ఉంది ఇవాళ కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే ఇవాళ వర్క్ ఆఫ్ కాంట్రాక్ట్ పేరుతో 500 మంది కార్మికులను నెల్లూరు, విశాఖ, గుంటూరు తదితర చోట్ల డైలీ వేజ్ కిందికి కార్మికులను కేటాయించారు. అంటే శాశ్వత పని కార్మికులకు ఉండాల్సినటువంటి చోట ప్రజలకు అందించాల్సినటువంటి ప్రజారోగ్యంలో చాలా నిర్లక్ష్యం అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీనిపైన రేపు జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభలలో భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయించి. గుంటి వేణుగోపాల్, ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు, కడప. ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 5వ జిల్లా మహాసభలు కడపలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ మహాసభల్లో జిల్లాలో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు 2 కార్మికులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నాయి. అనేక పోరాటాలు చేసి బలిదానాలతో సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని ఇవాళ 12 గంటల పని విధానంగా మార్చేటువంటి దానికి కేంద్ర ప్రభుత్వం రేపు ఏప్రిల్ 1వ తేదీ నుండి సన్నాహం అవుతూ ఉంది. దాన్ని ముందుగానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేసేదానికి సిద్ధమవుతూ ఉంది. ఈ 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ మొత్తం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేసి వారికి 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ రంగంలో పనిచేసేటువంటి అన్ని విభాగాల్లోని కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈ మహాసభల్లో చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.